ఇవాల్టి అమ్మ కథ కర్ణుడు చెడ్డవాడ. దూర్వాస మహర్షి ఇచ్చిన దేవతా ఆహ్వాన మంత్రంతో కుంతీదేవి సూర్యుణ్ణి జపించగా కర్ణుడు జన్మించాడు. తండ్రి లేకుండా పుట్టిన కర్ణుడిని కుంతీదేవి నదిలో వదిలివేసింది. రాధా అతిరథులు కర్ణుడిని పెంచారు. వారు సూతకులానికి చెందినవారు. అందువల్ల కర్ణుడు సూతపుత్రుడిగా గుర్తింపబడ్డాడు. అది ద్వాపరయుగం. కౌరవులు పాండవులు రాజ్యాధికారం కోసం పరస్పరం పోరాడుతున్న రోజులు. సూతపుత్రుడైన కర్ణుడు దానగుణం కలవాడు. అడిగితే వెంటనే ఇచ్చేవాడు. ఆలోచించడు, వెనకడుగు వేయడు. పేదవాడు వచ్చినా బ్రాహ్మణుడు వచ్చినా లేదని అనే మాట కర్ణుడికి తెలియదు. అందుకే అతన్ని మహాదాత కర్ణుడు అన్నారు. కానీ అతని మనసులో ఒక బాధ ఎప్పుడూ ఉండేది. నువ్వు సూతపుత్రుడివి, నీకు గౌరవం లేదు అనేది. కౌరవులు పాండవులు యుద్ధ ప్రతిభా పాఠవాల పోటీలను ప్రజలలో ఒకటిగా చూడడానికి కర్ణుడు వచ్చినప్పుడు కర్ణుడు విలువిద్య పోటీలో అర్జునుడికి పోటీగా నిలబడ్డాడు. కానీ సూతపుత్రుడు అని పోటీ చెయ్యనివ్వలేదు. ఆ మాటలు అతని హృదయాన్ని బాధించాయి. అప్పుడే దుర్యోధనుడు కర్ణుడి జీవితంలోకి వచ్చాడు. అతను కర్ణుడికి రాజ్యాన్ని ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు. నువ్వు నా స్నేహితుడివి అన్నాడు. ఆ మాటలకు కర్ణుడు కరిగిపోయాడు. అప్పుడే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం జరిగినా దుర్యోధనుడి పక్షమే నేనుంటాను. అదే అతన్ని తప్పుదారిలో నడిపించింది. ద్రౌపది సభలో అవమానింపబడినప్పుడు కర్ణుడికి తెలుసు అది తప్పు అని. కానీ అతను న్యాయం కోసం నిలబడలేదు, మౌనం పాటించాడు, స్నేహం కోసం నిలబడ్డాడు. అదే అతని పెద్ద తప్పు. ఒకరోజు బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు వచ్చి కర్ణుడిని అడిగాడు, నీ కవచకుండలాలు నాకు దానం చెయ్యి అని. సూర్యుడు ముందే కర్ణుడికి చెప్పాడు, ఇవి ఇస్తే నీ ప్రాణాలకు ప్రమాదం అని. కానీ కర్ణుడు ప్రశాంతంగా, దానం చేయకపోతే నా గౌరవమే పోతుంది అని తన శరీరాన్ని చీల్చుకొని కవచకుండలాలను దానం చేసేశాడు. అది అతని గొప్ప దానగుణం. కానీ అదే అతని పతనానికి కారణమయ్యింది. కురుక్షేత్రంలో కర్ణుడు తప్పు పక్షంలో నిలబడ్డాడు. వీరుడిలా పోరాడాడు. కానీ చివరకు పడిపోయాడు. కర్ణుడు చెడ్డవాడు కాదు, అతని మనస్సు మంచిది. కానీ మంచిగా ఉంటే సరిపోదు, సరైన సమయంలో సరైన పక్షం ఎంచుకోవాలి. అందుకే కర్ణుడు గొప్ప దాత అయిన విషాద వీరుడుగా మిగిలిపోయాడు.